ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే చాలా జాలీగా గడిచిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. కొద్దిగా స్ట్రెస్ లేకుండా, కొద్దిగా అంటే మొబైల్స్ ఎక్కువ చూడకుండా మేము లూడో కింగ్ గేమ్ ఆడుకున్నాం. లూడో కింగ్ మొబైల్లో కూడా ఉంటుంది, కానీ మొబైల్లో ఆడకుండా ఇలా ఆడడం వల్ల కొద్దిగా మైండ్ ఫ్రీగా ఉన్నింది. సో చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ ఇక్కడ నా హెల్తీ డ్రింక్ రెడీ అయిపోతుంది. జింజర్ వాటర్ చాలా మంచిది, చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. అన్ని వీడియోస్లో చెప్తున్నాను. ఒకరైనా ట్రై చేస్తున్నారా లేదా? ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. కూడా చాలా ఎక్కువ చేశాను. నేను వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను. సో నాకు అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో డైట్ చేస్తున్నాను, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాను, చాలా బాగా ఉంది. సో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఓన్లీ డైట్ కాకుండా లైట్గా కొంచెమన్నా ఎక్సర్సైజ్ చేయండి, అప్పుడే హెల్తీగా వెయిట్ రెడ్యూస్ అవుతాం. నెక్స్ట్ ఇంకా వర్కౌట్స్ చేసిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ అయిపోయాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ముల్లంగి చట్నీ చేస్తున్నాను, దోశ చేస్తున్నాను. మా హస్బెండ్కి వచ్చేసి నేను నార్మల్ రైస్తో మనం బ్యాటర్ చేసుకుంటాం కదా, దోశ పిండి ఎలా చేస్తామో తనకు అలానే చేస్తున్నాను. నేను అది తినట్లేదు, నేను రైస్ అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే డైట్లో ఉన్నాను కదా, డైట్లో ఉండే వాళ్ళు వచ్చేసి రైస్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ కార్బ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది. అందుకనేసి డైట్ చేసే వాళ్ళు బ్రౌన్ రైస్ తినచ్చు, లేదా బ్రోకెన్ వీట్ ఉంటుంది కదా, ఆ రవ్వ, గోధుమ రవ్వ, ఇవంతా తినచ్చు. అటుకులు తినచ్చు, ఇంకా మిల్లెట్స్, చిరుధాన్యాలు ఉన్నాయి కదా, చిరుధాన్యాలు తినచ్చు, ఇవన్నీ తినచ్చు. నేనైతే అది తినట్లేదు. బేసన్ పౌడర్తో నేను ఇక్కడ ప్యాన్ కేక్స్ లాగా చేసుకుంటున్నాను. సో బేసన్ పౌడర్ వచ్చేసి మనకి చాలా మంచిది. ఒక బేసన్ అంటే ఒక 2 స్పూన్స్ బేసన్ పౌడర్ తీసుకుంటే మనకి దాంట్లో ఒక దోశలాగా అలా చేసుకోవచ్చు. అది మనకి 200 క్యాలరీస్ ఉంటుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు డైట్ చేస్తుండేది 900 క్యాలరీస్ అనమాట. నా డే ఫుల్ నేను చూస్తే 900 క్యాలరీసే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అదే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఇక్కడ దోశ చేస్తున్నాను. దోశ చూస్తుంటే నాకు చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా తినాలి అనిపిస్తుంది. ఎంతైనా సౌత్ ఇండియన్స్కి దోశ, ఇడ్లీ, రైస్ ఇవే చాలా ఇష్టం కదా, కానీ నేను అది తినట్లేదు. తన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి. ముల్లంగి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. నాకు ముల్లంగి చట్నీ కూడా చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసే పద్ధతిలో చేస్తే సూపర్గా వస్తుంది అనమాట. ఇంకా నా బ్యాటర్ అంతా కరెక్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా ఎలా చేయాలి అనేసి నేను ఒక వీడియో చేస్తున్నాను సపరేట్గా. అంటే డైట్ చేసేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ వచ్చేసి 200 క్యాలరీస్, 200 to 250 క్యాలరీస్ కన్నా తక్కువ ఉండే బ్రేక్ఫాస్ట్లు ఏవి ఉంటాయి, మనకి డైట్ చేసిన ఫీలింగే ఉండదు. నెక్స్ట్ మనకు స్టమక్ కూడా కొద్దిగా ఫుల్ అవుతుంది. మరి స్టమక్ ఫుల్ అవ్వకపోతే మనకు ఆకలి వేసి ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో ఇలాంటివి చేసుకుంటే మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. ప్లస్ వచ్చేసి మనం వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు. మనం తినే టేస్ట్ అంటే మనం తినగలిగేలాగా ఉంటుంది. డైట్ అంటే 24/7 ఓట్సే తినాల్సిన అవసరం లేదు. ఇలా డిఫరెంట్వి కూడా తక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ చేసుకొని మనం వెయిట్ తగ్గించుకోవచ్చు. ఇవన్నిటికీ నేను ఒక 4 టైప్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి అనేసి నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. ఏమేమి రెసిపీస్ యాడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని క్లియర్గా పెడుతున్నాను. ఎందుకంటే వ్లాగ్లో పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇంకే క్లియర్గా వేరే వీడియోలో పెడుతున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. బీట్రూట్ తీసుకుంటే మనకి బ్లడ్ లెవెల్స్ అనేది పెరుగుతుందనమాట. బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉంటే బీట్రూట్ తింటే అది చాలా మంచిది. యాపిల్ కూడా చాలా మంచిది. ఇంకా నేను ఇక్కడ బీట్రూట్ ఫ్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇదేమంటారు, రసం చేశాను అనమాట. రసం అంటే మామూలు ప్లెయిన్ రసం కాదు, ఇది వచ్చేసి పెసరపప్పు రసము. సడన్గా నేమ్ రాలేదు. నాకు వచ్చేసి ఇక్కడ బ్రౌన్ రైస్ నానపెట్టుకున్నాను. బ్రౌన్ రైస్ తినేటప్పుడు మీరు ఒక 1 hour ముందే నానపెడితేనే అది బాగా ఉడుకుతుంది. మామూలు రైస్ లాగా కాదు, ఇది చాలా టైం పడుతుంది ఉడకడానికి. వాటర్ కూడా దీనికి కొంచెం ఎక్కువే వేయాలి. ఇలా నేను ఏదైనా చేసినప్పుడు ఇలా బ్రౌన్ రైస్ తినేస్తానమాట. బ్రౌన్ రైస్ తీసుకుంటే మళ్ళీ నాకు సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కర్రీస్ నేను తనకేవి చేస్తానో నేను అవే తీసుకుంటాను. సో కర్రీస్, ఈ పప్పు, దాల్, నెక్స్ట్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అవసరము. డైట్ అంటే అవన్నీ ఫుల్ స్టాప్ చేసేయడం కాదు, మన బాడీకి మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోవాలి, కరెక్ట్గా క్యాలరీస్లో, అంతే. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి ఇక్కడ కార్న్ చేస్తున్నాను. కార్న్ కూడా వచ్చేసి మనకు మంచిది, డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. క్యాలరీస్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కానీ ఈరోజు కార్న్ వచ్చేసి
నాకు అంత టేస్టీగా అనిపించలేదు. ఇది కొంచెం ఎండిపోయినట్లు ఉన్నింది. నేను చాలా రోజులు అలానే పెట్టేసి చేశాను. అంత టేస్టీగా లేదనమాట. ఇంకా అంటే అంతా నేను చేసి తినేటప్పుడు తెలిసింది చాలా కొద్దిగా టేస్ట్ చేంజ్ అయినట్లు అలా ఉన్నింది. ఇలా కాల్చుకొని తినాలంటే నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ ఇంకా తినకుండా అలానే పక్కన పెట్టేసాము. కొంచెం తిని కొంచెం పక్కన పెట్టేసాము. ఇంకా వేస్ట్ అయిపోయింది. కార్న్స్ అన్నీ కొద్దిగా ఫ్రెష్గా ఉంటేనే తినాలి. నా ఈవినింగ్ స్నాక్స్ చూడండి, ఒక కార్న్ ఫుల్ నేను తినేస్తాను. నెక్స్ట్ గ్రీన్ టీ కంపల్సరీ తీసుకుంటాను అనమాట. గ్రీన్ టీ తీసుకోవాలి వెయిట్ రెడ్యూస్ అయ్యే వాళ్ళు. గ్రీన్ టీ నార్మల్గా కూడా మనకు మంచిది, కానీ వెయిట్ రెడ్యూస్ అయ్యే వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. మా హస్బెండ్కి మాత్రం బాగా బన్నులు, నెక్స్ట్ వచ్చేసి మిల్క్. నేను కూడా ముందు అలా తినేదాన్ని, ఇప్పుడు అలా లేదు. నా ముందరే ఒక మనిషి బాగా తింటున్నా నేను చూసి కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను తినకుండా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొద్దిసేపు అలా గేమ్ ఆడుకుంటూ ఉన్నాము. ఈ గేమ్ మాకు చాలా ఇష్టం అనమాట. ఇద్దరం ఎప్పుడు చూసినా కొద్దిగా మైండ్ ఫ్రీగా ఉండాలి అంటే ఈ గేమ్ ఆడుకుంటూ ఉంటాం. ఎక్కువ మంది దీన్ని మొబైల్లో ఆడుతూ ఉంటారు, నెక్స్ట్ టీవీ కనెక్ట్ చేసి ఆడుతూ ఉంటారు, ఆన్లైన్లో కూడా ఆడుతూ ఉంటారు అనమాట. ఆన్లైన్లో కూడా మనము వేరే ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలియని వాళ్ళతో కూడా మనం కనెక్ట్ అయ్యి ఈ గేమ్ ఆడొచ్చు, అలా ఉంటుంది. సో మేము వచ్చేసి ఇది ఆడుతూ ఉంటాం. మాకు చాలా మైండ్ రిలీఫ్. కొద్దిసేపు అలా టైం పాస్ అయిపోతుంది. రోజు ఈవినింగ్ కానీ నిద్రపోయే ముందు కానీ ఈ గేమ్ ఆడుతూ ఉంటాము. ఈ గేమ్ ఆడేసిన తర్వాత నేను కొద్దిసేపు ఇంట్లోనే వాక్ చేస్తూ ఉన్నాను. పైకి వెళ్ళి వాక్ చేసే ఓపిక లేదు, అందుకే ఇంట్లో వాక్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఇక్కడ కొత్త గేమ్ ఏదో చూశారు, ఈ గేమ్ నేమ్ ఏంటో కూడా నాకు తెలీదు. సో తను ఆ గేమ్ను ఒకసారి ట్రై చేస్తున్నారు ఎలా ఉంటుంది అనేసి. మేము ముందైతే లాస్ట్ ఆఫ్ అస్ ఆడేవాళ్ళం, ఇంకా ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ కూడా ఆడేవాళ్ళము. ఈ గేమ్ నాకు తెలీదు. తనే ఎప్పుడు న్యూ గేమ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. తను ఆడి తను ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత నేను స్లోగా స్టార్ట్ చేస్తాను. ఇంకా నైట్కి కాదు, ఇది నైట్ వచ్చేసి ఈరోజు నేను జస్ట్ ఓట్స్ తింటున్నాను. ఇది ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇంకో బెనిఫిట్ ఉందన్నమాట. డైట్ చేసే వాళ్ళకి మనం నెక్స్ట్ డేకి ఒక 1 డేకి ముందుగానే స్మూదీస్ అన్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ స్మూదీ చేస్తున్నాను. ఈ స్మూదీకి వచ్చేసి నేను ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఈ స్మూదీ కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది. ఇది 270 క్యాలరీస్ అలా ఉంటుంది, 270 260 అలా ఉంటుంది. ఎందుకంటే మనం పీనట్ బటర్ యూస్ చేస్తున్నాం, నెక్స్ట్ డేట్స్ యూస్ చేస్తున్నాం, బనానా యూస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 270 అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కొద్ది క్యాలరీస్ ఎక్కువ, కానీ ఇది తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ నేను ఇది మార్నింగ్ తాగాను, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు నాకు ఆకలే వేయలేదు. ఇంకా చియా సీడ్స్ యాడ్ చేశాను. చియా సీడ్స్ కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బాడీని చాలా బాగా కూల్ డౌన్ చేస్తుంది, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకనేసి నేను చియా సీడ్స్ యాడ్ చేశాను. ఈ బాటిల్ అయితే నేను స్టార్ బక్స్లో తీసుకునింది, దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ బాటిల్స్ అని నేను సపరేట్గా కొన్నాను. మామూలుగా ఎప్పుడైనా జ్యూసెస్ అలా తీసుకుంటాం కదా, వాటిని నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని అలా యూజ్ చేసుకుంటాను. సో ఫ్రిడ్జ్లో ఇక్కడ స్టోర్ చేసేస్తున్నాను. రేపు మార్నింగ్ లేస్తూనే నేను బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా నేను ఇది తీసేసుకొని తాగేసేయచ్చు. సో మనం ఈజీగా అంటే ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఈజీగా ఫాస్ట్గా డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. నాకు అది కొన్ని రోజుల్లో తెలిసిందనమాట. ఇది ఇప్పుడు తినడానికి, నైట్ తినడానికి ఇది చేస్తున్నాను. మీరు డే టైంలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఓకే, కొంచెం ఎక్కువ క్యాలరీస్ అయినా పర్వాలేదు. నైట్ కంప్లీట్గా ఓట్స్ తినడానికి ట్రై చేయండి. ఓట్స్ తింటే వచ్చేసి మనకి స్టమక్ లైట్గా ఉంటుంది, నెక్స్ట్ మంచిగా నిద్ర కూడా వస్తుంది ఓట్స్ తింటే. నెక్స్ట్ వెయిట్ కూడా బాగా ఫాస్ట్గా తగ్గడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మసాలా ఓట్స్ చేస్తున్నాను నేను. మసాలా ఓట్స్ రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవట్లేదు, అది వేస్ట్. మనమే ఇంట్లో బాగా చేసుకోవచ్చు, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఈ ఓట్స్ అంతా కూడా నేను ఎంత ఓట్స్కి ఎంత వాటర్ వేసాను అనేసి ఇవంతా నేను ఈ రెసిపీస్ అంతా సపరేట్గా వీడియోలో పెట్టాను. చాలా టేస్టీగా ఉంది. ఇది నేను టేస్ట్ చేశాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. అంత బాగా వచ్చిందనమాట. చూడండి బాగా థిక్గా ఉంది. సో ఈ కప్ అయితే నాకు ఫుల్ అయిపోతుంది, నాకు బాగా సరిపోయింది. ఇది చాలా బాగా ఉంది. మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి, బాగా వేడివేడిగా ఉంది, టేస్ట్ చూసి చెప్తాను. కుక్క అరుస్తుంది. మొన్న పోనీ అని కుక్కకి తీసుకెళ్ళి ఇడ్లీలు అన్నీ పెడితే అది తినకుండా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పెట్టడంలో మా ఏరియాలో అందరూ పెడుతూ ఉంటారు, అందుకే వాటికి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. పెప్పరు, క్యూమన్ సీడ్స్, జీలకర్ర వేసాం కదా, చాలా బాగా టేస్ట్ ఉంది.
మామూలుగా మసాలా ఓట్స్ అని ప్యాకెట్లో కొంటారు కదా, నేను అది కూడా టేస్ట్ చేసినాను. దానికన్నా ఇదే బాగుంది. నెక్స్ట్ మిల్క్ వేసుకున్న దానికంటే కూడా ఇదే బాగుంది. మనం మిల్క్ కూడా వేసుకోకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, ఇంక నుంచి ఇదే ఫాలో అవుతాను. కొద్దిగా స్పైసీగా అలా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా అయిపోయింది ఓట్స్ అంతా కూడా, చాలా బాగుంది. నా ఫేస్ అంతా కూడా తగ్గుతోంది. ఇంకా కొన్ని రోజుల్లో నేను వచ్చేసి మీకు మంచిగా అంటే నేను వెయిట్ చెక్ చేసుకున్నానని చెప్పాను కదా, అది కూడా పెట్టి మీకు చూపిస్తాను. రెసిపీస్ అన్నీ బాగా ట్రై చేస్తున్నాను. నాకు ఇప్పుడు నార్మల్గా తిన్న దానికంటే నేను బేసన్ది తింటాను కదా, అదే నచ్చుతుంది, ఓట్సే నచ్చుతుంది. రైస్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. ఆ రైస్కి బదులుగా నేను అటుకులు, నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్, ఈ 2 రీప్లేస్ చేసుకున్నాను. బాగానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంది. నాకు డైట్ చేస్తున్నట్లు లేదు. ఏమంటే కొన్ని టైమ్స్ ఎవరైనా తింటారు కదా, మా హస్బెండ్ అయితే నా ముందరే వచ్చి శాండ్విచెస్ తింటారు, నా ముందరే చాక్లెట్స్ తింటారు, పెప్సీ తాగుతూ ఉంటారు. అట్లాంటి టైం అంటే ఒక్క వీక్ మూమెంట్ ఉంటుంది అనమాట. సడన్గా ఏం చేస్తాం లేతి ఒక్కరోజు టేస్ట్ చేస్తే ఏమవుతుంది అని టేస్ట్ చేస్తాం కదా, మళ్ళీ టేస్ట్ చేసినాక మనం ఎంత ఫీల్ అవుతామో తెలుసా. అంటే 3-4 డేస్ కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోయింది, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేమా అనేసి బాధ అవుతుంది. నేనైతే తను ఏదైనా తినేటప్పుడు నేను ఏం చేస్తానంటే లేచి బయట వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను కంట్రోల్ చేసుకోలేను, నా స్మెల్ చూస్తే తినాలనిపిస్తుంది. నేను లేచి బయట వెళ్ళిపోతాను, తను తినేసిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తాను, అలా చేస్తుంటాను. సో ఇప్పటికైతే 3-4 డేస్ 9 ఓకే 3 డేసే అయింది. 3 డేస్కి నేను 2 kgs తగ్గాను. సూపర్. ఓకే ఓకే, సక్సెస్ఫుల్గా జరగాలి. నాకు బాగా ఈ రిజల్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి, మీకు కూడా షేర్ చేస్తాను. ఎవరైనా వెయిట్ లాస్ కోసం చాలా బాధపడుతూ ఉంటారు, కొందరు ప్రాపర్గా ఎలా చేసుకోవాలో తెలీదు, అవంతా ఉంటుంది. కానీ ఒకటి చెప్తాను, మీరు తగ్గాలనుకుంటేనే ఫాలో అవ్వండి. ఊరికి ఇది ఫాలో అవుతే తగ్గుతామా లేదా అనేసి టెస్ట్ చేసి ఒక 2 డేస్ ఫాలో అయ్యి 3rd డే మళ్ళీ తినేసి ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా చాలు, మన బాడీలో మళ్ళీ చేంజెస్ కనిపిస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో నేను డైట్ చేసినా కూడా వెయిట్ తగ్గడం లేదు అని మళ్ళీ మీరే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా చేస్తుంటే వెయిట్ తగ్గింటారు, మీరు పర్ఫెక్ట్గా చేయకుండా డిప్రెషన్లోకి వెళ్తారు. ఇవన్నీ నాకు జరిగింది. నేను అలానే అనమాట, డైట్ 2-3 డేస్ చేస్తాను, మళ్ళీ చిన్నవి ఊరికే మా హస్బెండ్ వచ్చేసి పెప్సీ ఒకరు టేస్ట్ చేయంటే టేస్ట్ చేస్తాను అనమాట. ఊరికే ఒక 2-3 సిప్స్ చేస్తే ఇంకేముంది అసలు, అది పెప్సీలో దాంట్లో కెఫెన్ ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, షుగర్ అంతా ఉంటుంది. షుగర్ తినకూడదు అంటే న్యాచురల్ షుగర్ తినచ్చు, మీరు జాగరీ తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్గా ఉంటుంది కదా, ఇప్పుడు షుగర్ దీంట్లో గోవాలో స్వీట్నెస్ ఉంటుంది, అది తినచ్చు. వాటర్ మిలన్లో కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, అలాంటివి తినచ్చు. ఇలా వచ్చేసి పెప్సీ ఇవంతా తినకూడదు అనమాట, అవంతా తాగకూడదు. అలా చేస్తాను, మళ్ళీ వెయిట్ తగ్గలేదు అనేసి నాకు నేనే బాధపడతాను. అయ్యో 3-4 డేస్ నేను వెయిట్ తగ్గాలి అనేసి డైట్ అంతా చేశాను కానీ తగ్గలేదు అని ఫీల్ అవుతాను. అందుకే ఈసారి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. నో అంటే నో, అంతే, వద్దు. ఎవరైనా ఏదైనా తిను అంటే మొహమాట పడి వద్దులేండి అని అందండి. లేదు వద్దు, నేను డైట్లో ఉన్నాను అని స్ట్రాంగ్గా చెప్పేయండి. భయపడినా పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి అడగకుండా అంటారు. లేకపోతే వాళ్ళు అలా అడిగినప్పుడు ఏదో ఒకసారి టెంప్ట్ అయి తినేస్తూ ఉంటాము. సో అలా ఉంది. ఇదైతే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. వెయిట్ తగ్గే లోపలే దీన్ని ఫినిష్ చేసి మళ్ళీ మాట్లాడతాను. ఓట్స్ ఫినిష్ చేసేసాను, చాలా బాగుంది, టేస్ట్ నిజంగా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ ఏం లేదు, కొద్దిగా ఓట్స్ స్టార్టింగ్లో కొద్దిగా ఫ్రై చేసేసాను, నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి దాంట్లో కొద్దిగా సాల్ట్, క్యూమిన్ సీడ్స్ పెప్పరే దీనికి మెయిన్ ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వ్లాగ్ అయితే ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా నేను వాక్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ నిద్రపోతాను. నేను తిన్న ప్రతిసారి అంటే అట్లీస్ట్ ఒక 15 minutes అన్న నేను వాక్ చేస్తాను. నైట్ టైము తిన్న తర్వాత వాక్ చేయడం చాలా మంచిదన్నమాట. అది వెయిట్ రెడ్యూస్ అయ్యే వాళ్ళకైనా నార్మల్గా అయినా అందరికీ చాలా మంచిది. సో బ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో కలుద్దాం. కుక్కలు అరిచే సౌండే వస్తుంది. మీకు కానీ నా బ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.